ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కి ఒక పెద్ద కన్ఫ్యూజ్ ఉంది. డిఎస్సికి పాత బుక్స్ చదవాలా? కొత్త బుక్స్ చదవాలా? మరి సరైనటువంటి బుక్స్‌ని మనం ఎంపిక చేసుకోకపోతే రాబోయేటటువంటి డిఎస్సిలో మనకి జాబ్ రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాబోయేటటువంటి డిఎస్సిలో ఏ బుక్స్ చదవాలి? కొత్త బుక్స్ చదవాలా? పాత బుక్స్ చదవాలా? అనేటటువంటిది మీకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏపీలో ఉన్నటువంటి 10th క్లాస్ బయాలజీ తీసుకున్నట్లయితే ఈ 10th క్లాస్ బయాలజీ ఓల్డ్ బుక్ లో మనకి సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 10 చాప్టర్లు ఉన్నాయి. దీంట్లో పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి, జీవక్రియలో సమన్వయం, అనువంశికత, మన పర్యావరణం, సహజ వనరులు. సో ఈ విధంగా మనకి 10 చాప్టర్లు ఉన్నాయి. ఈ 10 చాప్టర్లు ఉన్నటువంటి ఈ పుస్తకం, ఈ టెక్స్ట్ బుక్ అనేది చాలా స్టాండర్డ్ గా ఉంది. అయితే సిలబస్ మారింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా ఎన్సీఆర్టీ సిలబస్ ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా మన స్టేట్ సిలబస్ సంబంధించినటువంటివి. కాబట్టి మరి స్టేట్ సిలబస్ లో ఉన్నటువంటి ఈ చాప్టర్స్ కానివ్వండి, అంశాలన్నీ కూడా చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. అంటే ఎస్సీఆర్టీ బుక్స్ ని, ఎన్సీఆర్టీ బుక్స్ ని మనం కంపేర్ చేసినట్లయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా చాలా సైజ్ కూడా తగ్గిపోయింది. 50% సిలబస్ మాత్రమే ఉంటుంది. ఎన్సీఆర్టీ సిలబస్, ఎస్సీఆర్టీ సిలబస్ లో కేవలం సగం మాత్రమే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. మరి ఈ గతంలో మనం 10th క్లాస్ బయాలజీ తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 10-11 చాప్టర్లు ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చినటువంటి బుక్స్ తీసుకున్నట్లయితే 10th క్లాస్ సంబంధించినటువంటి బయాలజీలో మనకి కేవలం 5 చాప్టర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి 5 చాప్టర్లు కూడా చాలా లైట్ గా ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంది. అస్సలు డెప్త్ అనేది లేదు. సో మరి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా చేయవచ్చు. మరి పాత బుక్ తో కంపేర్ చేసినప్పుడు కొత్త బుక్ లో సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంది. 50% మాత్రమే ఉంది. సో కాబట్టి మరి ఏ బుక్స్ చదువుకోవాలి? పాత బుక్స్ చదవాలా? కొత్త బుక్స్ చదవాలా? అనేటటువంటి డౌట్ అనేది ఆస్పిరెంట్స్ కి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మరి మనకి సిలబస్ అనేది పాత సిలబస్ అని మెన్షన్ చేయడం జరిగింది గతంలో. సో కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సిలో కంపల్సరీగా సిలబస్ అనేది కొత్త బుక్ లో ఉన్నటువంటి సిలబస్ కాకుండా కేవలం పాత బుక్స్ లో ఉన్నటువంటి సిలబస్ ని బేస్ చేసుకుని చదవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం బయాలజీ అనే కాదు, అన్ని రకాలైనటువంటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్స్ అయినా సరే మనం గతంలో ఉన్నటువంటి పాత బుక్స్ లో ఉన్నటువంటి సిలబస్ ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా స్టాండర్డ్ గా ఉన్నటువంటి బుక్స్, పాత బుక్స్. మరి ఈ బుక్స్ చదివినట్లయితే ప్రతి ఒక్క బిట్ ని కూడా మనం కవర్ చేయగలుగుతాము. మరి కొత్త బుక్స్ తీసుకున్నట్లయితే మరి కొత్త బుక్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి సైన్స్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ ఎవరైనా సరే ఉన్నటువంటి సిలబస్ చాలా తక్కువగా ఉంది. 50% సిలబస్ మాత్రమే ఉంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ప్రిపరేషన్ కంపల్సరీగా ఓల్డ్ బుక్స్ మాత్రమే మీరు చదవాలి. ఓల్డ్ బుక్స్ చదివినట్లయితే కొత్తగా ఉన్నటువంటి బుక్స్ లో ఉన్న సిలబస్ మొత్తం కూడా దాంట్లో కవర్ అవుతుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఆస్పిరెంట్స్ అందరూ కూడా పాత పుస్తకాలను మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. మనం గతంలో ఇచ్చినటువంటి పేపర్ మనం పరిశీలించినట్లయితే డిఎస్సిలో గతంలో జరిగినటువంటి డిఎస్సిలో ఇచ్చినటువంటి పాత సిలబస్ లో ఉన్నటువంటి ప్రశ్నలు మనం పరిశీలించినట్లయితే ఆ పాత బుక్స్ లో ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి అంశాలను మనకి బిట్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని మీకు కొన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నుండి 10th క్లాస్ బయాలజీలో బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించినటువంటి చాప్టర్ లో రక్తకేశ నాళికలకు సంబంధించినటువంటి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా నాడీ వ్యవస్థలో మెదడుకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. లాస్ట్ లో బయలాజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ లో మనకి చీడపీడలను ఏ విధంగా నియంత్రించవచ్చు అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పార్థినోజెన్సిస్, ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి పార్థినోజెన్సిస్ అనేటటువంటి ఈ టాపిక్ మీద బిట్ ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇట్లా మనం కొన్ని బిట్లు మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ వచ్చినటువంటి బిట్స్ అన్ని కూడా పాత సిలబస్ లో ఉన్నటువంటి అంశాల నుంచి రావడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఏ సబ్జెక్టు సంబంధించినటువంటి వాళ్ళైనా గతంలో ఉన్నటువంటి ఈ కొత్తగా వచ్చినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ కాకుండా ఎస్సీఆర్టీ బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. మరి తర్వాత ఈ బుక్స్ కూడా చూసుకున్నట్లయితే ఒకసారి దీన్ని మీరు కంపేర్ చేయండి. చాలా తక్కువగా అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ బుక్స్ లో ఉన్నటువంటి అదనపు అంశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ తీసుకున్నట్లయితే దాంట్లో న్యూట్రిషన్ లో దంతాక్షయం అనేటటువంటి ఒక చిన్న టాపిక్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. గత పుస్తకంలో లేదు. సో కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్ లో కూడా ఏమైనా చిన్న చిన్న
యాడ్ చేసినటువంటి చిన్న చిన్న టాపిక్స్ అనేవి మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఆ టాపిక్స్ అనేవి కూడా మీరు ఒకసారి చూసుకొని వాటికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో కాబట్టి మొత్తానికి కూడా మనకి గత పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ బుక్స్ చదివినట్లయితే దాంట్లో మనకి 100% సిలబస్ మొత్తం కూడా కవర్ అవుతుంది. కొత్త బుక్ లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా దాంట్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రత్యేకంగా మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. పాత బుక్స్ చదవాలా, కొత్త బుక్స్ చదవాలా అనేటటువంటి డౌట్ అనేది అవసరం లేదు. కంప్లీట్ గా ఓల్డ్ బుక్స్ చదువుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లోనైనా సరే మనకు ఒక సజెస్టివ్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సిలబస్ మనం గమనించినట్లయితే కేవలం మనకి క్లాస్ వైజ్ గా ఎప్పుడు ఇవ్వడండి సిలబస్ అనేది మనకి టాపిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇచ్చినటువంటి టాపిక్స్ ని బేస్ చేసుకొని మనం మన యొక్క ప్రిపరేషన్ ని చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అంశాలు తీసుకున్నట్లయితే మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే దీంట్లో ఇంటర్మీడియట్ లెవెల్లో సిలబస్ ఉంటుందని చెప్పాము. మరి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ సిలబస్ కూడా ఖచ్చితంగా మరి ఈ సిలబస్ మారింది అని అంటున్నారు ఆస్పిరెంట్స్. మరి సిలబస్ మారినప్పుడు కేవలం సిలబస్ మారినప్పుడు దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ మొత్తం సేమ్ ఉన్నాయండి. ఏమైనా కొన్ని 1-2 టాపిక్స్ మాత్రమే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకున్నాం, ఈ కొత్తగా సిలబస్ మొత్తం మారినప్పుడు కంప్లీట్ గా మారడం అనేది జరగదు ఇంటర్మీడియట్ లో. దీంట్లో కొన్ని టాపిక్స్ మాత్రమే మనకి ఏమైనా అవసరం ఉంటే యాడ్ చేస్తాడు. సో కాబట్టి మనం ఇంటర్మీడియట్ రేంజ్ లో చదివేటటువంటి బుక్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఓల్డ్ బుక్స్ చదువుకోండి. అంటే ఇంటర్మీడియట్ లో ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ ఏవైనా సరే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంది. కొద్దిగా మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనకి ఆ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి దానిలో ఆ టైంలో ఆ ఇచ్చినటువంటి సిలబస్ ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాంట్లో ఎడిషనల్ గా ఏమైనా టాపిక్స్ ఉంటే అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచే మనం ఏం చదవాలి, కొత్త బుక్స్ చదవాలా, పాత బుక్స్ చదవాలా అనేటటువంటి ఒక డైలమా నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చి మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా డిఫరెంట్ సబ్ టాపిక్స్ గా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆ ఇచ్చినటువంటి సబ్ టాపిక్స్ మనం కవర్ అయ్యే విధంగా చదువుకోవాలి. అట్లాగని మరి కొత్త బుక్ లో ఉన్నటువంటి ఆ టాపిక్ ని మనం చదువుకున్నట్లయితే మనకి సరిగా ఆన్సర్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి టాపిక్స్ మనం వాటికి సంబంధించినటువంటి అంశాలు కొత్త బుక్స్ కావచ్చు, పాత బుక్స్ కావచ్చు, సో మొత్తానికి రెండింటిని కూడా కవర్ చేసి చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. కొత్త బుక్ ని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఎడిషనల్ గా ఉన్నటువంటి అంశాన్ని నోట్ చేసుకోండి. పాత బుక్కుల్లోనే ఎక్కువ కంటెంట్ ఉంది. ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఖచ్చితంగా మనం ఆన్సర్ ని చేయగలుగుతాం. డిఎస్సిలో సరైనటువంటి బుక్స్ ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ లో 50% సక్సెస్ మీరు ఇప్పుడే సాధించినట్లే. 2026 డిఎస్సి సెలక్షన్ టార్గెట్ అయితే ఐ విల్ సక్సెస్ ఇన్ డిఎస్సి 2026 అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు